మాట తప్పుడు లేదు, మడమ తిప్పుడు లేదు. అవునా? సభా మర్యాదలకు పోయే ముందు ఒక చిన్న విషయం చెప్పి నా ప్రసంగాన్ని మొదలు పెడతా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణలో పనిచేస్తున్న కాలంలో తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక కృష్ణ, ఒక తుంగభద్ర నది లాంటివి కూడెల్లి సంగమేశ్వరం దగ్గర, సోమశిల దగ్గర ఏ విధంగా అయితే ఇవి కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ వాదం, బహుజన వాదం కలవాలని ఆనాడు లక్నోలో ఉండే బహుజన్ సమాజ్ పార్టీ పెద్దలతో పర్మిషన్ తీసుకొని తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకుడైన మరి మాజీ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ కేసీఆర్ గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించి పొత్తుకు మరి నాగర్ కర్నూలు మరియు హైదరాబాద్ నియోజకవర్గాలు తీసుకొని వాటిని పత్రికాముఖంగా ప్రకటించి ఇదే నాగర్ కర్నూలు వేదికగా ముందుకు పోతున్న క్రమంలో ఇదే నాగర్ కర్నూలుకు మార్చి 15వ తారీఖు నాడు వచ్చిన 16వ తారీఖు నాడు వచ్చిన నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో రాజ్ భవన్లో కూర్చొని ఈ పొత్తును భగ్నం చేయడానికి అన్ని కుట్రలు పన్నినప్పుడు నేను ఒక నడిగడ్డ బిడ్డగా, కందనూరులో పెరిగిన బిడ్డగా, అచ్చంపేటలో నలమల అడవుల్లో దొరికే పులిచింత కూరతో పప్పు చేసుకొని తిన్న బిడ్డగా, నడింపల్లి బాయిలో ఈత నేర్చుకున్న బిడ్డగా నేను మాట తప్పలేను, మడమ తిప్పలేనని ఆ రోజు స్వచ్ఛందంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసి నేను మీ అందరి ఆశీర్వాదంతో భారత రాష్ట్ర సమితిలో చేరిన మిత్రులారా. నాకు ఎంపీ సీట్ ఇస్తేనే నేను చేస్తాను అనలేదు. ఈ ఒప్పందం ముందరే అయిపోయింది. నాకు ఎంపీ సీట్ ఇస్తేనే నేను చేరుతాను అనలేదు. నాకు ఎంపీ సీట్ ఇవ్వకపోయినా మీకు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట మీద నిలబడతా అని చెప్పి నేను ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన సభ మరి నాగర్ కర్నూలు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎంతో ఎండ ఉన్నా ఆకలి అవుతుంది అందరికీ, నిజం చెప్పండి, ఎంతో ఆకలి అవుతున్నా మరి మొక్కవోని పట్టుదలతోని, అకుంఠిత దీక్షతోని ఈరోజు మరి ఈ సభ మనం మీ అభిమాన హీరో, మీ అందరినీ 10 సంవత్సరాల పాటు ప్రగతి పదం వైపు నడిపించిన ఈ తరానికి కాదు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత అయిన మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను వారు నా దగ్గరికి చాలాసార్లు వచ్చిండ్రు ఆఫీస్కు. వచ్చిన ప్రతిసారి కూడా ఆ టీచర్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయి, ఈ టీచర్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయి అన్న రాలేదు. మా నాగర్ కర్నూలులో ఉండాల్సిన డిగ్రీ కళాశాల ఎట్లా జడ్చర్లలో, షాద్నగర్లో ఉంటుంది, మా కళాశాల మాకే రావాలి అని కొట్లాడిన వ్యక్తి ఇవాళ మీ ఎమ్మెల్యే. అదేవిధంగా మా బిజినేపల్లిలో ఉండాల్సిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వనపర్తికి బిల్డింగ్ బాగుందని ఎట్లా తీసుకుపోతారు, మా బిజినేపల్లిలో పెట్టాలని చెప్పి కొట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు మీ ఎమ్మెల్యేగా ఇక్కడ మీ ముందరకు వచ్చినారు. నేను మన గువ్వల బాలరాజు గారు, నిరంజన్ రెడ్డి సారు, తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో జరిగిన పార్టీ సమావేశాల్లో నేను చాలా క్లియర్గా చెప్పిన, నిజానికి ప్రజలకు ఎమ్మెల్యేగా ఎవరు గుర్తున్నారయ్యా అంటే ఒక మర్రి జనార్దన్ రెడ్డి, ఒక గువ్వల బాలరాజు, ఒక సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి గుర్తున్నారు. అంతే తప్ప ఒక తూడి మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి లేకపోతే వంశీకృష్ణ గుర్తున్నారా?
మీకు గుర్తున్నారా? మీరు गली 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 में जाओ, हर गली में जाइए, पूछिए वहां की आवाम को, आपका एमएलए साहब कौन है? हर दीवार हर दरवाजे बोलेगा हमारा एमएलए मर्री जनार्दन रेड्डी है। ఇది వాస్తవం. లీడర్ అనే వ్యక్తి నీళ్ళలో చేపలాగా జనం మధ్యలోనే ఉంటాడు. ఇవాళ నేను ఆయన పక్కన కూర్చుంటాను. ఏమన్నాడు? సార్, మీరు నామినేషన్ వేసిన వెంటనే మీరు తిరిగినా తిరగకపోయినా నేనే ఈ ఎండలో కూడా ఆ 20 రోజులు పాదయాత్ర చేస్తాను, మీకు వీలైతే రండి, లేకపోతే లేదు. నా భుజస్కంధాల మీద ఈ బాధ్యత వేసుకున్నా తప్పకుండా మిమ్మల్ని పార్లమెంటుకు పంపిస్తా. ఇంకా మొండితనం ఎక్కడైనా ఉంటుందా? ఈ మొండితనం లేకపోతే ఈ పార్టీ ఆఫీస్ వచ్చేదా? ఈ మొండితనం లేకపోతే మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఈ మొండితనం లేకపోతే అగ్రికల్చర్ కాలేజ్ వచ్చేదా? ఈ మొండితనం లేకపోతే నాగర్ కర్నూలు జిల్లా అయ్యేదా? యువల బాలరాజు గారు ఇక్కడే ఉన్నారు. హరిత విప్లవం, మన తెలంగాణలో హరిత విప్లవం తీసుకొచ్చిన మరి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. పార్టీని మొదటి నుంచి వెన్నంటి పట్టుకొని పార్టీని ముందరికి తీసుకుపోతున్న బైకాని శ్రీనివాస యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. జయచంద్ర రెడ్డి ఇక్కడే ఉన్నారు. పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారి ఆశీర్వాదం కూడా తీసుకున్న వారు, మరి రాజకీయాల్లో తలబండిన వ్యక్తి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి సోదరి శాంత గారు, అదేవిధంగా కీర్తన గారు, అదేవిధంగా మరెందరో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతూ, అదేవిధంగా తెలంగాణ కోసం, మన రేపటి తరం కోసం వారి వర్తమానాన్ని, వారి విలువైన ప్రాణాలని గడ్డిపోచలాగా త్యాగం చేసిన శ్రీకాంతాచారి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అనారోగ్యానికి గురైన నాకు తెలంగాణనే కావాలన్న జయశంకర్ గారు, అదేవిధంగా ఇశాంత్ రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సాయి కుమార్, భోజ్జా నాయక్, సిరిపురం యాదయ్య, అనాథ అయినా నాకు తెలంగాణ వస్తే ఒక తల్లి దొరుకుతుంది, ఒక అండ దొరుకుతుంది, ఒక తండ్రి దొరుకుతాడని మరి ప్రాణత్యాగం చేసిన ఈ వ్యక్తులు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడి మనుషులందరూ సమానంగా ఉండాలి, వీళ్ళ మధ్యలో తారతమ్యాలు ఉండకూడదని చెప్పేసి పోరాడి మన చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మరి నేటి సభకు మేము కాదు ముఖ్య అతిథులు, మీరే ముఖ్య అతిథులు. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పింది నిజానికి మీరు అందరూ తలుసుకుంటే ఒక్క నాగర్ కర్నూలు చాలు ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటులో కూర్చోబెట్టడానికి. బరాబర్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. సమయం చాలా విలువైనది కాబట్టి ఇంతకు ముందున్న వక్తలు సుదీర్ఘంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఘోరమైన అన్యాయం జరిగింది, 10 సంవత్సరాల నిజమైన పాలనను, 4 నెలల నయవంచక పాలనను, రెండిటినీ పోలుస్తూ ఎంతో చక్కగా సోదాహరణంగా వివరించిన వ్యక్తులు, సభలో ఉన్న నాయకులు చెప్పిన విషయాలను మళ్ళీ ప్రస్తావించకుండా నేను కేవలం, ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నారు పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఇది ఒక స్వయంవరం, 3 వరులను మరి పోల్చడం జరుగుతూ ఉన్నది. నేను మిగతా 2 గురించి ఎక్కువగా మాట్లాడలేను, కానీ నా గురించి కేవలం ఒక 5 నిమిషాలను చెప్పి వదిలేస్తాను. మిత్రులారా, నేను నడిగడ్డలో అలంపూర్లో పుట్టిన, మా తల్లిదండ్రులు 2 కూడా టీచర్లే. వాళ్ళ జీవితంలో 80% సర్వీసు అచ్చంపేటలో, నల్లమల అడవుల్లో, అమరాబాద్ దగ్గర వెంకటేశ్వర్ల బావి, నడింపల్లి, తుర్కపల్లి లాంటి గ్రామాల్లో ఉద్యోగం చేసింది. మా నాన్నగారి చేతుల మీదుగా, మా అమ్మగారి చేతుల మీదుగా 100 మంది విద్యార్థులు ఎంతో గొప్ప ప్రయోజకులై సర్వేలు లాంటి స్కూళ్ళకు పోయినరు, అమెరికాలో జార్జియాకు పోయినరు, అదేవిధంగా అమెరికాలో ప్రతి నగరంలో కూడా ఉన్నారు. నేను ఎప్పుడు వినవాళ్ళని ఒక్కసారి మాట్లాడుతూ ఉంటాను. మన వాటర్ రిసోర్సెస్ మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి గారు మా అమ్మ దగ్గరికి వచ్చిండు. ఆయన
వచ్చి ప్రేమమ్మ టీచర్ మీరు చేయడం వల్లనే నేను అలా చీఫ్ ఇంజనీర్ లేకపోతే ఎక్కడో రైతు కూలీగా మారుండేవాడిని. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నారు, ఈ దేశంలో రెండే కులాలు ఉంటాయి, శ్రమించే కులం, శ్రమించకుండా ఉండే సోమరి కులం. బతుకు తెరువు కోసం పల్లెటూరుని వదిలి పట్టణాలకు పోయి ప్రతి క్షణాన్ని కూడా విలువైన వనరుగా వాడుకుంటూ జీవితంలో ఒకరిని ముంచకుండా పైకి రావడం, అది ఒక కులం. సోమరితనంతో చీకటిని నిందిస్తూ కూర్చోవడం ఇంకొక కులం. మిత్రులారా, మా అమ్మగారు, మా నాన్నగారు, మా చెల్లెలు యాక్సిడెంట్లో చనిపోయిన మా అమ్మమ్మ ప్రేమమ్మ ఈ ఏరియా నీకు వచ్చి రాలేదు, మనం వెళ్ళిపోదాం, చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోయిందంటే నేను నడింపల్లిలోనే చేస్తా కానీ నేను మాత్రం ఎక్కడ పోనని మా అమ్మ మొండిగా కూర్చొని ఆ పేద ప్రజలకు చదువు చెప్పిన సంస్కృతి నుంచి నేను వచ్చిన. గ్రామీణ ప్రాంతాల్లో మరి చదువు బాగా ఉండదు, మరి పట్టణ ప్రాంతాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో అయితే నా కొడుకు బాగుంటాడు, లేకపోతే ఊర్లలో ఆ ఇప్పసార దాగి చెడిపోతాడు అని చెప్పి భయపడి మా అమ్మగారు నన్ను సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పంపిస్తే నేను కష్టపడి తాలూకా ఫస్ట్ వచ్చి 10వ క్లాస్లో అక్కడి నుండి అలంపూర్కు దగ్గర కర్నూలు ఉంటుంది కాబట్టి కర్నూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 85% మార్కులతో పాస్ అయ్యి మెడిసిన్ సీటు వచ్చినా నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికే పోయిన. మిత్రులారా, అక్కడ పోయిన తర్వాత రాత్రింబవళ్ళు కష్టపడి రోజుకు 16 గంటలు చదివి ఉద్యోగ వేటలో మరి జీవితం అంతా కూడా శ్రమిస్తే నాకు 1994వ సంవత్సరంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. 1995వ సంవత్సరంలో IPS వచ్చింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు తర్వాత చెప్తాను. అక్కడి నుండి నన్ను భారత ప్రభుత్వం చైనా బార్డర్కు పంపించింది. నిజానికి నా బ్యాచ్లో ఉండే 85 మంది అధికారులకు పిల్లనివ్వడానికి కూడా జంకిండ్రు చాలా మంది తల్లిదండ్రులు. నేషనల్ పోలీస్ అకాడమీకి, ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు. నా బ్యాచ్మేట్ అజయ్ కుమార్ సింగ్ బీహార్లో చనిపోయాడు. కారులో పోతుంటే ఎదురు కాల్పులు, వెంటనే చనిపోయాడు. ఆయన భార్య IPS, ఈయన IPS. సో అలాంటి పరిస్థితులు, అమ్మో ఈ IPS ఆఫీసర్లకు నేను వీళ్ళకు పిల్లలు ఇవ్వమేమో అని చెప్పి ఉన్న పరిస్థితుల్లో నన్ను ఒక మహిళ లక్ష్మీబాయి నిరంజన్ రెడ్డి గారి దగ్గర ఆమె పనిచేశారు. ఆమె నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఆమె అగ్రికల్చర్ MSc. మరి ఆమె నా ఫోటో పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మిత్రులారా, నేను ఎందుకంటే చైనా బార్డర్లో ఉన్నా, మరి ఆమెతో మాట్లాడడానికి కూడా 150 మంది పోలీసుల పహారాతో పోవాలి. నేను చైనా బార్డర్లో అడుగుపెట్టిన రోజునే భీషణ్పూర్లో అడుగుపెట్టిన రోజు కన్నా ఒక రోజు ముందే 16 మంది CRPF జవాన్లను చంపేసింది. ఎయిర్పోర్ట్కి వాళ్ళ శవాలను వచ్చినాయి. చావుకు తెగించి పనిచేయాల్సిన పరిస్థితి. దేశం కోసం చావుకు తెగించి పనిచేయాల్సిన పరిస్థితి. అక్కడి నుండి మరి బెల్లంపల్లి ASPగా, కరీంనగర్ SPగా, అనంతపూర్ SPగా ఎంత మారణ హోమం అంటే చెప్పడానికి లేదు. ఇక్కడ అప్పర్ ప్లాట్ సోదరులకు, కల్వకుర్తి సోదరులకు ఈ విషయాలని తెలుసు, అవన్నీ చెప్పడానికి ఇక్కడ సమయం లేదు. నాతో మాట్లాడిన కానిస్టేబుల్లే 2 నిమిషాల్లో శేషయ్య, సంజీవరెడ్డి సార్ మాకు ఒక పనులు మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. 2 నిమిషాల్లో నా ల్యాండ్లైన్కి అప్పుడు సెల్ ఫోన్లు లేవు సార్. శేషయ్య, సంజీవరెడ్డి రక్తం అడుగులో ఉన్నారు. సంజీవరెడ్డి వాళ్ళ భార్య ఆయన శవం మీద పడి ఏడుస్తున్నాను, గట్టిగా చెంప మీద కొట్టింది. నా భర్తనివ్వు, నా పిల్లలకు తండ్రినివ్వు, మా అత్త మామలకు కొడుకునివ్వు అని చెప్పి ఆ రోజు అడిగింది ఆ చెల్లెలు. ఒక్కసారి ఆలోచించండి. అంతటి మారణ హోమంలో కూడా ఒక్క స్టెప్ వెనక్కి తీసుకొని ఎన్ని రోజులు ఇట్లా చంపుకుంటాం, మేము మిమ్మల్ని చంప, మీరు మమ్మల్ని చంప అని చెప్పి ఇది ఆగాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని సీక్రెట్గా నేను, నాతో పాటు ఇంకొక IPS అధికారి మధుసూదన్ రెడ్డి ఇద్దరం కూడా మొండిగా ఒక కారు తీసుకొని మేము
ఒక రెండు తుపాకులతోనే అటవీ ప్రాంతానికి పోయి సాయుధమైన నక్సలైట్లతోనే చర్చలు జరిపి దేశంలో మొట్టమొదటిసారిగానే 100 మంది నక్సలైట్లను సాయుధంగా జనజీవన స్రవంతిలో కలిపిన మిత్రులారా. అరే ఈ ప్రవీణ్ కుమార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వాళ్ళని చంపుతాడు వీళ్ళు చంపుతాడు అంటున్నారు కదా, ఈయన ఏందిరా బాబు, ఇంతమంది మనకు కేకులు తీసుకొచ్చిండు, మనకు కాఫీ తీసుకొచ్చిండు, మనకు చాయ్ తీసుకొచ్చిండు, మనకు బిర్యానీ తీసుకొచ్చిండు, బయటికి వస్తే మనను మన కాళ్ళ మీద మనం నిలబడి ఆత్మగౌరవంతో బతికే విధంగా తయారు చేస్తా అంటున్నాడు అని చెప్పి 3000 మంది మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిపినరు. అందుకొరకే ఒకప్పటి కల్లోల జిల్లా అయిన కరీంనగర్ ఇవాళ కోటి కాంతుల కిల్లా అయింది మిత్రులారా. నిన్ననే నేను కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి ప్రచార సభకు వెళ్ళొచ్చిన. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ప్రతి చోట కూడా ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారం ఉంటుంది, మూసలో పోసినట్టుగా ఆలోచించకూడదు. ఇక దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డలు, నేను ఇంతకుముందు చెప్పిన ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే వస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అప్పుడున్న ప్రొఫెసర్ తిరుపతి రావు, కంచాయలయ్య ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడి నేను మళ్ళొకసారి విద్యార్థిగా మారాలనుకుంటున్నాను. 44 సంవత్సరాల వయసులో పొద్దంతా బాష్పవాయు గోళాలు ప్రయోగించి పిల్లలను చంపకుండా కాపాడుతూ, ఆనాటి ఆంధ్ర పెత్తందారు పోలీసుల నుంచి కాపాడుతూ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా హాస్టల్కి పంపిస్తూ నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ GRE టోఫెల్ బుక్కులు చదువుకొని 2011 సంవత్సరంలో ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలోనే 375 సంవత్సరాల వయసున్న ఎంతో మంది దేశాల అధ్యక్షులను చదివించిన హార్వర్డ్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది. ఆ దేశంలో నాకు ఒక్కరికే వచ్చింది ఆ సంవత్సరం. హార్వర్డ్లో చదవడం అంటే మామూలు విషయం కాదు. కోటి రూపాయలు కావాలి హార్వర్డ్లో చదవాలంటే. ఇప్పుడు 1.5 అయింది. మరి మన దగ్గర అంత ఉండదు, IAS IPS ఆఫీసర్ల దగ్గర అంత ఉండదు. 1 కోటి రూపాయలు భారత ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీ ఈ అబ్బాయికి ప్రవీణ్ కుమార్కు గొప్ప మెరిట్ ఉన్నది. తన జీవితం అంతా కూడా ఒక వినూత్నమైన పంతాలో ఇతని ప్రజల జీవితాలు మార్చిండు. కాబట్టి ఇతనికి మనమే ఆ 1 కోటి రూపాయలు ఇద్దామని భారత ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీకి ఆ 1 కోటి రూపాయలు ఇచ్చింది. అది ఇచ్చింది. అందులో చదువుకుంటే నా క్లాస్మేట్స్ 80 దేశాల నుంచి, రష్యా ప్రైమ్ మినిస్టర్ ఎగోర్ గైదర్ బిడ్డ నా క్లాస్మేట్. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఈక్వెడార్కు కాబోయే ప్రెసిడెంట్ నా క్లాస్మేట్. అదేవిధంగా చైనాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చైనా యొక్క అసిస్టెంట్ గవర్నర్ నా క్లాస్మేట్, యాంగ్ ఇన్ నా క్లాస్మేట్. ఎప్పుడన్నా ఆలోచించినావా? 8వ తరగతి వరకు నల్లమల అడవుల్లో కరెంటు కూడా చూడలేని పరిస్థితి నుండి కన్నీళ్లు పెట్టుకొని రాత్రి పులులకు ఎలుగు బంట్లకు భయపడుతూ, దొంగలకు భయపడుతూ, బిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకొని చదివిన మీ బిడ్డ, కందనూలు బిడ్డ, నడిగడ్డ బిడ్డ, ఈ పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ మరి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ అధ్యక్షుల పిల్లలు చదివే, బారక్ ఒబామా ఎక్కడ చదివిండో, మార్క్ జుకర్బర్గ్ ఎక్కడ చదివిండో, ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడు ఎక్కడ చదివిండో, బిల్ గేట్స్ ఎక్కడ చదివిండో అదే యూనివర్సిటీలో నేను చదువుకున్నా. నాకు బోయింగ్ 747 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో భారత ప్రభుత్వం నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చింది. ఆ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కగానే మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. ఊర్లలో ఎండాకాలంలో ఆ దడి పక్కన నులక మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు ఆకాశంలో చుక్కలు కనిపించేవి. కొన్ని చుక్కలు వెనుకంటూ ముందరికి పోతే నేను మా అమ్మమ్మని అడిగేవాడిని, అమ్మమ్మ ఎందుకు కొన్ని చుక్కలు అట్లనే ఉన్నాయి, కొన్ని చుక్కలు కదులుతూ ఉన్నాయంటే అవి విమానం మనబడ అని చెప్పింది. మన వీటిలో ఎట్లుంటుంది విమానం, దాంట్లోకి మనం ఎప్పుడన్నా పోతామా అంటే మీ తాతకు మీ అమ్మకు చెప్పులు కొనియడానికే డబ్బులు లేవురా, మనకు విమానాలు ఎందుకు అల్లడా, మనమడ మంచిగా పండుకో అని చెప్పింది మా అమ్మమ్మ. ఇదే మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ బోయింగ్ 747 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో పోతున్న రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నా ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా తర్వాత చెప్తాను. దాని తర్వాత హార్వర్డ్లో కోర్స్ అయిపోయింది. చాలా మంది నా క్లాస్మేట్స్
ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో సంవత్సరానికి కనీసం అంటే $1,00,000 జీతం వచ్చే, $1 విలువ 82 రూపాయలు, సంవత్సరానికి $1,00,000 జీతం వచ్చే పరిస్థితులు కూడా అవన్నీ వదులుకొని మాతృభూమి కన్నా మించిన సేవ లేదు అని చెప్పి మూటాముల్లో జరుపుకొని ఇండియాకి వచ్చిన వెంటనే మా డీజీపీ దినేష్ రెడ్డి ఉండే, దినేష్ రెడ్డి గారి దగ్గరికి పోయి, సార్ దయచేసి నాకు ఏదైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అదే చెప్పాడు, నాకు చాలాసార్లు చెప్పాడు ఆయన విషయం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ఆయన అన్నాడు, నువ్వు పిచ్చోడు, హార్వర్డ్ నుంచి వచ్చినావు, నా పిల్లల్ని పంపించాలనుకున్నా. నిజానికి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నా ఫైలు ఒక్క రోజులో క్లియర్ చేసిండు. ఎన్నిసార్లు ఇంత ఫాస్ట్ క్లియర్ చేస్తున్నారంటే నా కొడుకును కూడా హార్వర్డ్ పంపించాలనుకున్నా, వాడు పోలేకపోయాడు. నువ్వు పోతున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది, పో అని చెప్పేసి పంపించాడు. సో అలాంటి పరిస్థితుల్లో నాకు పోలీసు ఉద్యోగం వద్దు, నాకు వచ్చిన అదృష్టం రాని బిడ్డలు లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళందరికీ సేవ చేయడానికి నాకు ఒక పాఠశాల ఇవ్వండి అని చెప్పి అడిగిన మిత్రులారా. నేను డీజీపీ కావాలన్నా కమిషనర్ కావాలన్నా 2 పైరవీలు చేస్తే ఒక 10 మంది ఎమ్మెల్యే గారులను తీసుకుపోయి మరి అప్పుడు ముఖ్యమంత్రి గారిని అడిగితే 2 నిమిషాలు ఇచ్చేవారు, పెద్ద ఇష్యూగా. కానీ అది వద్దు, నాకు వచ్చిన అదృష్టం రాని బిడ్డలు లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ నాలాగా తయారు చేయాలని చెప్పి నేను గురుకుల పాఠశాలకు వచ్చాను. గురుకుల పాఠశాలకు వచ్చిన వెంటనే మొదటి రోజే చాలా మంది ఏమనుకుంటారు, ఇంతకుముందు 100 రోజుల్లో అది చెప్తే నాకు నవ్వు వస్తుంది, నిజంగా చెప్తున్నా. 100 రోజుల్లో అవి చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం. నేను అంటున్నా 100 రోజులు కాదు, 100 నిమిషాల్లో కూడా ప్రజల జీవితాలు మార్చవచ్చు, నీకు ఒక పక్కా ప్రణాళిక ఉంటే. నేను ఒక్కటే అన్నా, వీళ్ళకి ఏ మీడియంలో చదువు చెప్తున్నారు సార్, చాలా మంది కూడా తెలుగు మీడియం స్కూల్, మరి ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీడియం పోతుంటే మనం తెలుగు అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్లు ఉన్నాయా వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పకూడదు అంటే లేవు సార్. నేను అక్కడనే ఒక వైట్ పేపర్ వేసి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఆల్ ద రెసిడెన్స్ స్కూల్స్ షాల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పేసి. రాత్రి 7 అయింది, శ్రీనివాసరెడ్డి అని ఒక డిప్యూటీ సెక్రటరీ, నేను శ్రీనివాస్ మన పిల్లలకి ఏం తెలివి పెడుతున్నామంటే, సార్ వెజిటేరియన్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే పాలక్ పన్నీర్ కాదు, పాలకూర పప్పు, సొరకాయ పప్పు, ఆ పప్పు ఈ పప్పు అంటే మరి మటన్ చికెన్ ఎప్పుడు పెడతారండి, మటన్ చికెన్ పెట్టడానికి పైసలు లేవంటే అదే రాసి ఇవ్వండి శ్రీనివాస్ అని. ఆయన రాసి ఇవ్వలేదు, లేదు సార్ ప్లీజ్ సార్ అన్నాడు. అసలు సీక్రెట్ ఏందయ్యా అంటే, తెలంగాణ గురుకుల పాఠశాలకు వచ్చిన బడ్జెట్ 100 అయితే ఎంతో ఒక X అయితే అందులో నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వానికి పనులు లేవు, ప్రభుత్వానికి వాపస్ పంపిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టడం కోసం పేద ప్రజల పొట్టల్లోకి రావాల్సిన డబ్బులను ప్రభుత్వానికి వాపస్ పంపించిన దుర్మార్గులు ఆ సీట్లలో కూర్చున్నారు. నేనన్నా నథింగ్ డూయింగ్, బరాబర్ ఈ 150 కోట్లు బరాబర్ పిల్లల కోసం పోవాలని నేను మళ్ళీ ఒక మెమో ఆనాడే ఇచ్చి వీళ్ళందరికీ చికెన్ మటన్ యాటలు స్కూళ్ళలోనే పోయండి అని చెప్పిన. నేను ఎందుకు పోయాము, మరి ఎన్నడూ వీళ్ళు మటన్ తినేది, ఎన్నడూ వీళ్ళు చికెన్ తినేది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత డబ్బు లేదు. సో ఆ విధంగా చేంజ్ చేసిన మిత్రులారా. ఇక నేను స్కూళ్ళలోకి నేను బంద్ చేయమంటే బంద్ చేస్తాను, బోర్ కొడుతుంది, ఆకలి అవుతుందా సార్ మాట్లాడచ్చు, ఓకే. అంటే మీకు కాబోయే ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, బాలరాజు గారు ఇప్పుడు ఎట్లనే చేసి పార్లమెంట్లో ప్రవీణ్ కుమార్ కూర్చోబెట్టాలని మొండిగా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. సో మరి పార్లమెంటుకు పోయిన తర్వాత ఈ ప్రవీణ్ కుమార్ ఏం చేయబోతున్నానికి శాంపుల్ ఇవ్వాలిగా మీకు, మరి సినిమాలో ట్రైలర్ లాగా అసలు పిక్చర్తో బాకీ హే, ముందైతే సినిమా ట్రైలర్ అయితే ఇవ్వాలి కదా. సో నేను చాలా చోట్ల పోతే పిల్లలు గజ వణుకుడు, నీ పేరుందంటే వణుకుడు, ఏ ఊరంటే వణుకుడు, అరే నేను ఏందా ఈ వణుకుడు. వీళ్ళందరికీ ఏదైనా ధైర్యం ఇచ్చే సాధన ఒకటి చూడంటే ఒక ఆయన శేఖర్ బాబు అని వచ్చిండు, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటాను. సార్ ఇదంతా కాదు, నేను గుట్టలు ఎక్కిద్దామన్నా, నాకు భయమైంది ఒక్కసారి, నీ పిల్లలు ఎక్కలేదు, నా పిల్లలు ఎక్కారు, వీళ్ళని ఎక్కారు, ఏమన్నా కాదు సార్ అన్నాడు. 120 మందిని తీసుకొచ్చి 650 మీటర్ల ఎత్తున్న భువనగిరి గుట్ట ఎక్కిస్తే ఒక అమ్మాయికి తలవగిలింది, నాకు భయమైంది. ఆ అమ్మాయి కడప. సో ఆ అమ్మాయిని భువనగిరి హాస్పిటల్లో పెడితే ఆ అమ్మాయి ఏడుస్తున్నది. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు 7 కుట్లు పడ్డాయి కదా ఏడుస్తున్నావు అంటే, లేదు సార్ ఎవరెస్ట్ పోయే అవకాశం రాలేదని నేను ఏడుస్తున్నా సార్ అన్నారు. అమ్మ బాబోయ్ నాకు దొరికింది అసలు అనుకోని నేను ఆనాటి ఆఫీసర్లందరినీ కన్విన్స్ చేసి
ఎవరెస్ట్కు కనీసం ఒక 2-3 పిల్లలన్నా పంపించాలని చెప్పి. ఎందుకంటే ఎవరెస్ట్ అంటే చావు అంతే. అది దక్షిణ భారతదేశం నుంచి మంచు కొండలు చూసడే కష్టం. అలాంటి పరిస్థితి నుండి మరి ఎవరెస్ట్కు నేను మరి విద్యార్థులను నేను పంపించిన. మే 18వ తారీఖు నాడు 2014, అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు మిత్రులారా. 2014 ఏప్రిల్ 18వ తారీఖు నాడు 16 మంది చచ్చిపోతారు 5 నిమిషాల్లో. నాకు ఒక్కసారి, నేను బాపట్లలో ఉన్నా, నాకు భయమైంది. నేను ఆ పిల్లలకు ఫోన్ చేసిన సెటిలైట్ ఫోన్తో, అమ్మ మీరు వచ్చేసేయండి వాపస్, లేకపోతే నా ఉద్యోగం పోతుందన్న. వద్దు సార్, మేము పోతాం, అనాదిగా మమ్ములను మీకేం చేత కాదు, మీరు సర్కారు అల్లుళ్ళు అని రకరకాల సూటికోటి మాటలతో మమ్మల్ని ఈ సమాజం నిందించింది. మా సత్తా ఏందో చూపించి ఎవరెస్ట్ మీద త్రివర్ణ పతాకాన్ని, తెలంగాణ జెండాను పాతిన తర్వాతనే వస్తాం, చచ్చిపోయినా పర్వాలేదు అని అన్నారు. మిత్రులారా, మే 25వ తారీఖు నాడు ఉదయం 7:30 ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం జరిగింది. 13 సంవత్సరాల వయసున్న ఒక గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ, 17 సంవత్సరాలున్న ఒక ఆనంద్ కుమార్ ఖమ్మం చెర్ల, వీళ్ళిద్దరూ పోయి 7:30 చివరి 100 మీటర్లను ఆక్సిజన్ లేకపోయినా పరిగెట్టుకుంటూ శవాల మధ్యల నుంచి పరిగెట్టుకుంటూ పోయి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని, తెలంగాణ జెండాను, కేసీఆర్ గారి స్ఫూర్తితో తెలంగాణ జెండాను అక్కడ మరి పాతడం జరిగింది. దానికి ఎంత ఖర్చు అయింది? 68 లక్షలు ఖర్చు అయింది. ఆనాడు నన్ను ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్న అడిగిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ 68 లక్షలతో చాలా చేయొచ్చు, ఒక స్కూల్ కట్టవచ్చు, ఒక డైనింగ్ హాల్ కట్టవచ్చు, ఒక 100 మంది అవుతారంటే నేనన్నా సార్ దయచేసి సాంప్రదాయక పద్ధతిలో ఆలోచించకండి. ఈ 2 బిడ్డలైతే ప్రపంచంలో ఉండే పేద బిడ్డలందరూ కూడా ఎవరెస్ట్ ఎక్కినట్టే తల వంచుకోకుండా వాళ్ళ గుండెల్లో గొప్ప ఆత్మవిశ్వాసంతో బతుకుతారని ఈ రోజు వరకు కూడా ఆ ప్రపంచ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు, ఒక్కొక్కరికి మరి ఒక ఇల్లు ఇచ్చిండు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మా చెల్లెలు చనిపోయే పరిస్థితుల్లో మా నాయన భుజం మీద ఎత్తుకొని మా చెల్లెలను తుంగభద్ర నది రైల్వే ట్రాక్ మీద నుంచి పరిగెట్టుకుంటూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పెట్టి బతికించుకున్నాడు. ఆమెకు విరోచనాలు వచ్చినప్పుడు చిన్న వయసులో మా నాయన చనిపోయే ముందు ఒక మాట చెప్పిండు, నువ్వు ఎలాగో డాక్టర్ కాలేదు, మీ చెల్లెలన్నా డాక్టర్ చేయి నాయన అని చెప్పి మాటిస్తే మా చెల్లెళ్ళు కష్టపడి చదివించి ఆమెను ఈరోజు డాక్టర్ చేసిన మిత్రులారు. ఆమె ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకున్నారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కానీ నా ఒక్క చెల్లెలే డాక్టర్ అయితే సరిపోదు, ఈ అదృష్టం లేని లక్షలాది మంది, వేలాది మంది పిల్లలు గురుకుల పాఠశాలలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా డాక్టర్లు కావాలని ఆనాడు కేసీఆర్ గారి మార్గదర్శనంలో వారు ఇచ్చిన ప్రోత్సాహంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్, ఆపరేషన్ హిమాలయాలు పెడితే ఈరోజు ప్రతి కళాశాల నుంచి 400 మంది డాక్టర్లు అవుతున్నారు. మిత్రులారా, ఒక డాక్టర్ అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కరు ఒక ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నాగేశ్వర రెడ్డి గారి లాగా కావచ్చు, లేకపోతే సన్షైన్ గురువారెడ్డి లాగా కావచ్చు, లేకపోతే సాయి సంజీవన్ అంజయ్ లాగా కావచ్చు, లేకపోతే డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారి లాగా కావచ్చు. వీళ్ళందరికీ ఒక గొప్ప బతుకునివ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వంలో ఉన్న ప్రతి పైసను కూడా ఆ బిడ్డల కోసమే నేను ఖర్చు పెట్టిన. మిత్రులారా, నేను 9 సంవత్సరాల గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసిన. నాకు అనిపించింది, ఎప్పుడు మనమే ఏరోప్లేన్లో తిరుగుతుంది, ఈ పిల్లలు కూడా ఏరోప్లేన్ తిరగాలని ఎర్ర బస్సు ఎక్కని పిల్లలందరినీ కూడా చిన్న వయసులోనే ఎయిర్ బస్ ఎక్కించి 10 దేశాలకు పంపించిన అమ్మాయిలను, పేద వర్గాలకు చెందిన అమ్మాయిలను. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక వరుడిని మీ బిడ్డ కోసం పెళ్లి చూపులకు పోయినప్పుడు ఆయన గుణగణాలు చూస్తే తాగుతాడా, తింటాడా, మా బిడ్డకు బాత్రూమ్ ఉన్నదా లేదా, వీళ్ళు బెడ్ ఇస్తారా లేదా, అవన్నీ రకరకాలు ఉంటాయి. మీరు ఎన్నిక చేసుకోబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీకు ఏ విధంగా సేవ చేయబోతున్నాడు అన్న విషయం చెప్పడం కోసమే నేను చెప్తున్నాను. రేపు
మీరు నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, పార్లమెంటు సభ్యుడిగా రాత్రింబవళ్ళు కష్టపడి ఇంతమంది పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, బాలరాజు గారు చెప్పినట్టుగా, మర్రి జనార్దన్ గారు చెప్పినట్టుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఒక 30 రోజులు ఈ శ్రమ మనది కాదు, మన కోసం కాదు, పుట్టబోయే బిడ్డల కోసం ఈ కందనూరును ప్రపంచ పటంలో నిలపడం కోసం చేస్తున్నా అన్న అద్భుతమైన స్పష్టతతో మీరు పనిచేస్తే ఒక్క నాగర్ కర్నూలు చాలు ప్రవీణ్ కుమార్ పార్లమెంట్లో కూర్చోవడం కోసం. మిత్రులారా, నిజానికి నేను మొన్న కూడా కొల్లాపూర్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు, ఒక ఎంపీకి వచ్చే జీతం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. ప్రవీణ్ కుమార్ రిటైర్ అయినప్పుడు ఆయన జీతం 2,63,000 రూపాయలు నెలకు. నాకు ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ మిగిలింది. ఇంతమంది జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఎంతో మంది వచ్చి సెల్యూట్ కొట్టే ఒక హోదాను వదులుకొని ఈ పేద పిల్లల కోసం, ఈ పేద ప్రజల కోసం కాలికి బలపం కట్టుకొని రాత్రింబవళ్ళు తిరిగే ఆఫీసర్ మనకు సేవ చేస్తాను మనకు వచ్చినప్పుడు మనం ఓటేయకపోతే అంతకన్నా ఘోరమైన పాపం ఉండదు. ఆ ఉమామహేశ్వరం దగ్గర ఉన్న పాప నాశనం కూడా మన దగ్గరికి మనం రానివ్వదు, మనం ఈ పాపం చేస్తారు. మిత్రులారా, నాకు ఇప్పటికి కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు, అవసరము లేదు. మీకు సేవ చేస్తే అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకొకటి లేదని నేను అనుకుంటున్నాను. నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టలేక కాదు, అది కూడా చెప్తున్నా, లోన్ తీసుకొని ఇల్లు కట్టలేక కాదు, కానీ నాలాంటి అవకాశం రాని లక్షలాది మంది కందనూలు బిడ్డలు, అచ్చంపేట బిడ్డలు, కల్వకుర్తి బిడ్డలు, వనపర్తి బిడ్డలు, గద్వాల బిడ్డలు, కొల్లాపూర్ బిడ్డలు, అలంపూర్ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, వాళ్ళు నాకన్నా గొప్పగా తయారైతే అంతకన్నా గొప్ప సుఖం ఏముంటుంది జీవితంలో? ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే నేను ఇంటి మీద పెద్ద ఫోకస్ చేయలేదు, అవసరం కూడా లేదనిపిస్తుంది. అవసరమైనప్పుడు చూద్దాం, అప్పుడు మీరే ఒక్కొక్కరు ఒక ఇటుక ఇవ్వండి, మీరే ఒక ట్రాక్టర్ లోడు, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే అప్పుడు చూద్దాం పోలీసులతో కూడా ఎట్లా మాట్లాడాలనేది. సో మిత్రులారా, అవన్నీ తీసుకొచ్చి మీ శ్రమదానంతో చిన్న గుడిసె కట్టేయండి, ఆ గుడిసెలో ఉంటా. మిత్రులారా, నేను మాత్రం గుడిసెల్లో ఉండే బిడ్డలను గొప్పగా తయారు చేయడం కోసమే ఈ సర్వీసులోకి వచ్చిన, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కాదు, ఇంకా గొప్పగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని, ఈ పాలసీ ఇచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకొని ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే ఈరోజు నేను మరి రాజకీయాల్లోకి వచ్చిన మిత్రులారా. సో అందుకొరకు దయచేసి ఇక నేను మరి మల్లు రవి గారి గురించి నేను చెప్పాను, ఆల్రెడీ పెద్దలు చెప్పిండ్రు. భరత్ ప్రసాద్ గారి గురించి నేను చెప్పాను. నరేంద్ర మోడీ గారు ఎక్కడ లేకపోయినా నాగర్ కర్నూలుకే ఎందుకు వచ్చిండో విషయం కూడా నేను చెప్పాను. ప్రవీణ్ కుమార్ను ఓడగొట్టడానికి సిర్పూర్ కాగజ్ నగర్లో యోగి ఆదిత్యనాథ్, హేమంత్ బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర, ముగ్గురు వచ్చి ఒక్కొక్కరు ఒక మండలం తీసుకొని నన్ను ఓడగొట్టిండ్రు. మిత్రులారా, మీ కందనూలు బిడ్డను ఓడగొట్టడానికి ఎన్నో శక్తులు కుట్రలు చేస్తూ ఉన్నాయి. కానీ మరి మనం ఆ కుట్రలకు బలి అవుదామా? 2 చేతులు ఎత్తి చెప్పండి, బలి అవుదామా? వాళ్ళకు బుద్ధి చెప్దామా? మిత్రులారా, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఇంతకుముందు పోలీసు కేసుల గురించి, లేకపోతే దౌర్జన్యాల గురించి, లేకపోతే వాటి గురించి నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న అగ్రనాయకులు వాళ్ళు నిప్పైతే నేను గాలైతా, వాళ్ళు అగ్ని అయితే నేను ఆజ్యం అవుతా. నాకు చేతనైనంత కాడికి తప్పకుండా మీకు ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, మీ మీద ఎలాంటి దౌర్జన్యం జరిగినా తప్పకుండా ఇక్కడ ఉన్న అగ్రనాయకులతో పాటు నేను కూడా చంద్రునికో నూలు పోగులాగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తానని చెప్తూ, మిత్రులారా దయచేసి నమ్మండి, నేను మీ సేవకుని, నేను పాలకుని కాదు. నేను ఎప్పుడూ అనుకోలేదు పాలకుని కావాలని, మీ సేవకునే కావాలనుకున్నా. అందుకోక నేను సోషల్ వెల్ఫేర్ పోయినప్పుడు నేను ఒక బోర్డు పెట్టిన, ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు కూడా చెప్పులు విడిచి నా ఛాంబర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు కూడా కన్నీళ్లు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు కూడా నా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు కూడా న్యాయం కోసం, సీట్ల కోసం నన్ను ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. అక్కడ సీట్లుంటే బరాబర్ మీకు ఇస్తాము.
అని చెప్పి ఒక బోర్డు పెట్టిన మిత్రులారా. ఈరోజు ఎంతో గొప్ప నాయకులు ఉన్నప్పటికీ కూడా నన్ను నమ్మి నన్ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులైన శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మిత్రులారా. తప్పకుండా వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా వమ్ము చేయను. నేను ఒకవేళ మాట తప్పితే నన్ను ఇదే కన్ననూరు గడ్డ మీద రాళ్లతో కొట్టే హక్కు మీ అందరికీ ఉన్నదని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నా ఈ చిన్న ప్రసంగాన్ని ఇంత ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మరి చివరిగా ఊరూరికి పోయి రోజుకు ఉదయం ఒక 50 ఇండ్లు, రాత్రి 50 ఇండ్లు ఓటర్ లిస్టు పెట్టుకొని పోయి కారు గుర్తుకే ఓటేయాలి అని చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు, రాష్ట్రంలో రైతాంగం యొక్క కన్నీళ్లు, అదేవిధంగా మరి పేదల కష్టాలు, మహిళల కష్టాలు, నీటి కోసం కష్టాలు, స్కూళ్ళల్లో కష్టాలు, బిల్లుల కోసం కష్టాలు, ఇవన్నీ కూడా సోదాహరణంగా వివరిస్తూ రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో మనం గెలవాలని, కారు గుర్తుకు ఓటేయించాలని, ఈ 30 రోజులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, మరి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, బాలరాజ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ మిత్రులారా.